గ్రేట్. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. దేని గురించి అంటే, ఈజ్ మోటో బ్లాగింగ్ హార్డ్ ఆర్ ఈజీ ఆర్ మోడరేట్ ఆర్ వాట్ ఎవర్, అలాంటి వాటి గురించి మాట్లాడుకుందాం మెయిన్లీ. సీ గైస్, వన్ థింగ్ ఐ విల్ జస్ట్ టెల్ యూ, మోటో బ్లాగింగ్ ఈజ్ రియల్లీ టఫ్. ఎందుకంటే యూ షుడ్ బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్. మీరు మీ అకౌంట్ ప్రైవేట్ నుంచి పబ్లిక్ అవుతుంది, యు ఆర్ గెటింగ్ ఇన్ టు సోషలైజ్డ్ కమ్యూనిటీ అన్నప్పుడు డెఫినెట్లీ యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఇనఫ్ టు బేర్ ఎనీ థింగ్స్. అది ఏది బి అవ్వనివ్వండి, యూ నీడ్ టు బి వెరీ స్ట్రాంగ్. అంటే మీ ఫిజికల్గా కానీ మీ మైండ్ సెట్ని కానీ దేనికి ప్రాపర్గా, చాలా ప్రాపర్గా మైండ్ సెట్ని పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మన ఫస్ట్ థింగ్ మోటో బ్లాగింగ్ గురించి మాట్లాడుకుందాం. మోటో బ్లాగింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ జాబ్ ఐ వుడ్ ఎవర్ కన్సిడర్. ఎందుకంటే ఒకటి విషయం, ఇప్పుడు మనం డ్రైవింగ్ అంటేనే చాలా డిఫికల్ట్ థింగ్, అంటే నిజంగా డిఫికల్ట్. సో డ్రైవింగ్ అంటేనే డిఫికల్ట్ థింగ్. అలాంటిది నువ్వు డ్రైవ్ చేస్తూ నీ కళ్ళు, నీ చెవులు అన్నీ పనిచేస్తుండాలి, నీ నోరు ఎస్పెషల్లీ ఫర్ ది మోటో బ్లాగర్స్. ఎందుకంటే మనం నడిపించే దాని ప్రకారం మన నోరు మాట్లాడాలి, మన కళ్ళు ఏం చూస్తుండో అది ప్రాపర్గా మాట్లాడాలి, అండ్ ఏం వింటున్నామో దానికి రెస్పాండ్ కూడా అవ్వాలి. ఇన్ని సెన్స్ ఆఫ్ ఆర్గన్స్ ఉంటాయి కదా, ఇన్ని సెన్స్ ఆఫ్ ఆర్గన్స్ పనిచేస్తూ ఉంటాయి మోటో బ్లాగింగ్ చేసేటప్పుడు. దట్ ఈస్ ద రీజన్ వై కన్సిడర్ ఇట్ యాజ్ అ వెరీ టఫెస్ట్ జాబ్. అండ్ ఇప్పుడు తెలుగు కమ్యూనిటీ గురించి వస్తే, దీంట్లో ఉన్నది కాంట్రవర్సీస్ ఎందులోనూ ఉండవు. ఒక్క మాట తప్పు చెప్పిన మాట సరే కమెంట్లలో ఇట్లా వేసుకుంటారు, నువ్వు వేస్ట్ కానీ, నువ్వు ఇది అనుకుంటా. అది పాజిటివ్ అవ్వనివ్వండి, నెగిటివ్ అవ్వనివ్వండి, ఒక్క మాట స్లిప్ అయింది అనుకోండి, ఇప్పుడు నార్మల్ ఏది అవ్వనండి, ఒక్క మాట ఏదన్నా అలా ప్రొనౌన్సియేషన్ చేసేది ఇలా ప్రొనౌన్స్ చేసినాం అనుకోండి, బ్రో అట్లా కాదు బ్రో, ఇట్లా కాదు బ్రో, లవడా సరే భయ్, నువ్వు మంచిదానికి రియాక్ట్ అవ్వు, అంతేగాని ఎందుకు రియాక్ట్ అవుతుందో నాకు అర్థం కాదు. అదే కదా బాధ. ఈ కాంట్రవర్సీస్ అన్నిటిని తట్టుకుంటూ ఉండాలి. దాట్స్ వాట్ మోటో బ్లాగింగ్ వేర్ ఇట్ వర్క్స్ డౌన్ అని అంటాను నేనైతే. సో అండ్ నేను అదే చెప్తున్నా కదా, మోటో బ్లాగింగ్ ఇంత కష్టంగా నువ్వు చూసేది, మాట్లాడుతూ నువ్వు ఏది జరిగిందో అది వింటూ, ఎవడు ఎలా రెస్పాండ్ అవుతున్నాడు, నీ డ్రైవింగ్ స్పీడ్ ఏంటి, అన్నిటిపైన కంట్రోల్ పెట్టుకొని నువ్వు ఇంత చేస్తుంటే ఒక్క నిమిషం గ్యాస్, నాకు కాల్ వస్తుంది. మీరు ఇంత చేస్తుంటే అలాంటి వాటివన్నీ అంటే ఎంత కష్టపడతామో మనకు తెలుసు కదా. చేతులు మంచిగా కనపడతాయి ఏమైనా వేసుకోవడం, గ్లౌజులు వేసుకోవడం, వ్యూ కరెక్ట్ చెక్ చేసుకోవడం, అరే కరెక్ట్ మైక్ కరెక్ట్ వస్తుందా లేదంటే ఓ బాయ్ మొత్తం హైదరాబాద్ రైడర్ ఉన్నాడు, అక్కడ కార్నర్ కొట్టేసిండు యాక్టివాతో. సో అలా ఉంటుంది సినారియో. ఎలా అంటే అన్నీ కరెక్ట్, వ్యూ కరెక్ట్ వస్తుందా, ఆడియన్స్కి నచ్చుద్దా లేదా అని చెప్పి మనం ప్రతి ఒక్కటి ఆపుకొని మాట్లాడి చేసి అన్నీ చేస్తే ఈ అన్నిటికీ మనం రెస్పాండ్ అవ్వకుంటూ రావాల్సి వస్తుంది. నేను అందుకే ఏదైనా బ్యాడ్ కామెంట్స్ ఏదైనా ఉన్నాయనుకో, ఫోన్ రాపే మనకి ఎవరైతే మనకు నచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి రిప్లై ఇస్తారని చెప్పి నేను లైట్ తీసుకుంటా. సో హౌ డస్ ఇట్ వర్క్స్ ఫర్ మీ. అండ్ ద సెకండ్ పార్ట్, ఇదంతా ఫస్ట్ పార్ట్ అనుకుందాం. సెకండ్ పార్ట్ వచ్చే ఏముంటుందంటే, వీటిని ఎడిట్ చేయడం భయ్యా. నేను Insta360X3 వాడతా. సో ఫ్రేమింగ్ ఈజ్ లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇలా ఫ్రేమ్ చేయాలి, వెనకాల చూసినప్పుడు మళ్ళీ అలా ఒకలా ఫ్రేమ్ చేయాలి. సో ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ సౌండ్ డీబీస్ పెంచడం కానీ తక్కువ చేయడం కానీ, కలర్ గ్రేడింగ్ అవ్వనివ్వండి, ఎక్కడెక్కడ కట్ చేయాలి, ఎక్కడెక్కడ సెన్సర్ వేయాలి, ఇలాంటివన్నీ సెకండరీ థింగ్. అదైపోతుంది. ఎక్స్పోర్టేషన్ ఇలా చేయాలి, తమ్నేల్ చేయాలి. తమ్నేల్ చేయడం అనేది బిగ్గెస్ట్ థింగ్. మరి ఎవరు నేర్పిస్తారంటే నేర్పియండి బాయ్ నాకు ప్లీజ్. అమ్మ చేసి పోతుంది అంత కథ. సో తమ్నేల్ ఈజ్ లైక్ వెరీ ఇంపార్టెంట్ ఒకవేళ యూట్యూబ్లో రీచ్ రావాలి అంటే. అండ్ ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడుకుంటే ఎంత సినిమాటిక్స్ పెట్టినా నథింగా టైం చూపెడతాను మీకు ఒక్కసారి. 12:13 అలా ఉందా ట్యాంక్ బండ్, అలా ఉందా అంటున్నా ఒకటే మాట. చూడండి ఎట్లుందో, అట్లా ఉంటుంది హైదరాబాద్ వాళ్ళతో. మరి 12:13 AM అట్లా. ఏం చేస్తాం ఇంకా, హైదరాబాద్ అంటేనే మన మినిమం ఉండదు మన వాళ్ళతో. నైట్ వచ్చి ఐస్ క్రీమ్ తిన్నామా, అదో సంతోషం మనకి. అది కూడా ట్యాంక్ బండ్ పైన స్మెల్ వస్తుంది బై ట్యాంక్ బండ్ మీద, అదేందో అర్థం కాదు, తింటారు వచ్చి. సరేలే, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. నాకు కూడా ఒకప్పుడు అట్లనే ఇష్టం ఉండే చాలా. ఏది ట్రాఫిక్. సో
సో అది గైస్, దిస్ ఈస్ హౌ మోటో వ్లాగింగ్ వర్క్స్. మోటో వ్లాగింగ్ ఈజ్ వెరీ హార్డ్. అది అలా ఉంటుంది అనమాట. ఇంకో సీనారియో, ఇన్ని కష్టాలు పడుతుంటే 1000 వ్యూలు 2000 వ్యూలు ఇట్లా ఉంటుంది అనమాట. సి వన్ థింగ్ ఐ డెఫినెట్లీ స్ట్రైక్ ఆన్ మై వర్డ్స్ ఈజ్ లైక్ దిస్. రీచ్ కోసం నేను ఏది చేయట్లేదు. ద థింగ్ ఏంటంటే 10 మంది వెళ్ళినప్పుడు 10 మందిలో ఒకరిద్దరు మనల్ని గుర్తుపట్టి హాయ్ అన్న, నమస్తే, దిస్ ఈజ్ వాట్ ద వీడియో, నేను ఇలా చూసా అంటే మస్తు అయిపోతుంది మనకు. అదే నైస్ నెంబర్ మనకు ఉంటుంది. సో అలా ఉంటుంది అనమాట. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రైడ్ నౌ ఇన్ హైదరాబాద్ ఇస్ దిస్. యు సీ దిస్, ఇదేమంటారు చెప్పండి? సచివాలయం, తెలంగాణ రాష్ట్ర సచివాలయం. అమ్మ సినిమాలలో చెప్పినట్టుంది ఆ గేటు, ఆ లైటింగ్ అంతా కథ. అదేమో అమరవీరుల దీపం, బాగుంది కదా. సో అది గైస్, ఇంకా మోటో వ్లాగింగ్ వర్క్స్ లైక్ దిస్. వాటికి గ్యాడ్జెట్స్ కొని, వీటికి గ్యాడ్జెట్స్ కొని, ఈ మౌంట్ అని, ఆ మౌంట్ అని, ఈ వ్యూ అని, ఆ వ్యూ అని, మేము ఇక్కడ కష్టపడి దెంగి వ్యూలు రావు. వేరే గుర్తుపాటు వచ్చి ఇట్లా చేసిండు, వీడియోస్ అట్లా చేసిండు అంటే వచ్చాడు వ్యూలు. స్క్రిప్టెడ్ చేస్తారు చాలామంది. సరే భయ్, పడిపించుకో అనుకోకుండా అవుతే ఎవడైనా గుచ్చి గుద్దడం అనుకోకుండా అయినా పెడితే మస్తు మజా ఉంటుంది. కొంచెంమంది స్క్రిప్టెడ్ చేస్తారు, వాటికి అది నాకు అర్థం కాదు. సరేలే, ఇంకా ఎవరు స్క్రిప్టెడ్ అనేది ఎవరు కాదనేది మనం ఏం మాట్లాడొద్దామని అవుట్ ఆఫ్ ది బాక్స్ అయిపోతాయి. మళ్ళీ అదో కాంట్రవర్సీ మనకి. పిచ్చలైట్. యూ పీపుల్ నో హౌ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ వర్క్స్. దాట్స్ ఇట్. అరే ఇట్లా పోయేది లేకుండానే మనం. సర్లే చూడండి, 12:20 టైమ్ ఇన్ ది AM అండ్ ట్యాంక్ బండ్ ఈజ్ లైక్ దిస్. బాగుంది కదా. సో గైస్, దిస్ ఈజ్ హౌ ఏమంటారు, దిస్ ఈజ్ హౌ ది మోటో వ్లాగింగ్ కష్టాలను ఇట్స్ ప్యాషన్ అనుకోండి. సో ఈవెన్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ సమ్ బిగ్ రైడ్స్. ఐ డెఫినెట్లీ వాంట్ టు go for some big rides. So destination will be on soon. I'll go there. Mountains are calling. I need to go. Really, it's not like a meme or something, but I need to go. I want to go. I will go one day. Let's see. Me and my Stormbreaker one fine day will hit the mountain roads between the valleys. I really want it. So guys, that's it for the vlog. We'll meet you in the next vlogs. I hope everybody is doing absolutely fine. సో ఇంకా చెప్పాలి గైస్. చలో వీల్ ఎండ్ ద వ్లాగ్ హియర్. ఈ ట్యాంక్ బండ్ ట్రాఫిక్ అంటారా బాబు, అట్లుంటుంది. ఇప్పుడు ఇది పెట్టినా దమ్మేమో అన్నా, నువ్వు అటు పోయినావు, నువ్వు ఇటు నుంచి పోయినావు అంటారేమో లైట్లా. చలో బాయ్స్ అండ్ గర్ల్స్, చలో బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.